హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గైస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి కొన్కన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ CG0PR12024 కింద నోటిఫికేషన్ అయితే వేరే కేటగిరీస్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది చూసుకుంటే మనకి కొన్కన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ వేకెన్సీస్ వేరే కేటగిరీలో అయితే పోస్టులు అయితే తీయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి డేట్ ఆఫ్ ఓపెనింగ్ అప్లికేషన్ వచ్చి 16/9/2024 అప్లికేషన్ అయితే ఆన్లైన్లో అప్లై అవుతుంది. నెక్స్ట్ క్లోజింగ్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 6th వరకు టైం ఉంది కాబట్టి ముందుగానే అప్లై చేసుకొని కోరుకుంటున్నాము. అలాగే ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా అప్లై చేయాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ గైస్. ఈ నోటిఫికేషన్ చూసుకుంటే ఇందులో మనకి ఇంపార్టెంట్ నోటిఫికేషన్ కొన్ని ఉన్నాయి. ఆ నోటిఫికేషన్ ఏంటనేది ఇందులో పాయింట్స్ ఏం చెప్పడం జరుగుతుంది. సింపుల్గా కొన్కన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ ఇన్వైట్స్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ది వేరియస్ డిపార్ట్మెంట్ పోస్ట్ ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. ఇక్కడ పోస్టులు చూసుకుంటే మనకి ఫస్ట్ పోస్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ చూసుకుంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. నేమ్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ టెక్నీషియన్ 1 and 2 అసిస్టెంట్ లోకో పైలట్. ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో త్రీ కేటగిరీ కింద పోస్టులు తీయడం జరిగింది. సెక్షన్ ఇంజనీర్ కింద, టెక్నీషియన్ 1 and 2 కింద, అసిస్టెంట్ లోకో పైలట్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారన్నమాట. అందులో పోస్టులు చూసుకుంటే సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ అండర్ రిజర్వ్డ్ కింద 3 పోస్టులు, ఓబీసీ 1 పోస్టు, ఎస్టీ 1 పోస్టు, టోటల్ 5 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ టెక్నీషియన్ 2 చూసుకుంటే 15 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ లోకో పైలట్ 15 పోస్టులు ఉన్నాయి. సివిల్లో చూసుకుంటే సీనియర్ సెక్షన్ ఇంజనీర్, ట్రాక్ మెయింటైనర్ చూసుకుంటే 7 పోస్టులు ఉన్నాయి. సీనియర్ సెక్షన్ ఇంజనీర్కి 5 పోస్టులు ఉన్నాయి అనమాట. ఓవరాల్గా ట్రాక్ పనికి అయితే 35 పోస్టులు ఉన్నాయి. మెకానికల్ చూసుకుంటే టెక్నీషియన్ 1 and 2 కింద 20 పోస్టులు ఉన్నాయి. ఆపరేటింగ్ చూసుకుంటే స్టేషన్ మాస్టర్ 10 పోస్టులు ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ 5 పోస్టులు ఉన్నాయి. పాయింట్స్ మెన్ చూసుకుంటే 60 పోస్టులు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ చూసుకుంటే 15 పోస్టులు ఉన్నాయి. కమర్షియల్ చూసుకుంటే కమర్షియల్ సూపర్వైజర్కి 5 పోస్టులు ఉన్నాయన్నమాట. ఇవి పోస్టులు అయితే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్పడం జరుగుతుంది. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. నోటిఫికేషన్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. అలాగే లింక్ కూడా ఓపెన్ చేస్తే డైరెక్ట్గా అప్లై ఆన్లైన్ ఓపెన్ అవుతుంది అనమాట. చెక్ చేసుకోండి. ఈ పోస్టులకి ఎవరో ఎలిజిబుల్ అనేది ఒకసారి చెక్ చేద్దాము. ఇది పే స్కేల్ చూసుకుంటే మనకి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ సివిల్ ఉంది కదా, దానికి లెవెల్ 7 కింద వస్తుంది. 44,000 పే చేసేస్తారు. సీనియర్ సెక్షన్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ చూసుకుంటే 44,000. స్టేషన్ మాస్టర్ చూసుకుంటే 35,400. కమర్షియల్ సూపర్వైజర్ చూసుకుంటే 35,400 అనమాట. లెవెల్ 6 కింద వస్తుంది. నెక్స్ట్ ట్రాక్ మెయింటైనర్ చూసుకుంటే లెవెల్ 1 కింద ఇస్తారు, 18,000 ఇస్తారు. పాయింట్స్ మెన్ చూసుకుంటే మనకి 18,000 ఇస్తారు, లెవెల్ 1 కింద వస్తుంది అనమాట. అసిస్టెంట్ లోకో పైలట్ లెవెల్ 2 కింద వస్తుంది, 19,900 ఇస్తారు అనమాట. 5th కేటగిరీ కింద. ఎగ్జామినేషన్ CBT వల్ల 5th అనమాట, దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇవన్నీ కూడా జనరల్ ఏ విధంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగిందన్న. మెడికల్ ఫిట్నెస్ టెస్ట్. ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 to 30 years ఏజ్ లిమిట్ అనమాట. కోవిడ్ పాండమిక్ కూడా యాడ్ చేయడం జరిగింది కాబట్టి SC ST చూసుకుంటే 5 years, మ్యాక్సిమం అప్పర్లో 41 years అనమాట. ఓబీసీ చూసుకుంటే 3 years ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది నోటిఫికేషన్ అయితే. ఆల్ క్యాండిడేట్స్ ఆర్ అండర్ ఓబీసీ SC ST ఎంతవరకు డేట్ అనేది డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎప్పుడో అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది. ఇది చూసుకుంటే ఇంకా మనకి మెయిన్ క్వాలిఫికేషన్ ఒకటి చెక్ చేద్దాము. మీద కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి, CBT 1 ఎగ్జామ్ ఏ ఉంటాయి, CBT 2 ఏముంటాయి, మెడికల్ ఫిట్నెస్కి ఏ విధంగా క్వాలిఫికేషన్కి ఏముంటాయని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ క్వాలిఫికేషన్లో ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాము. క్వాలిఫికేషన్లో మనం చెక్ చేసుకున్న తర్వాత నోటిఫికేషన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలనేది చెప్పడం జరుగుతుంది అనమాట. ఇక చూసుకుంటే ఆన్లైన్లో మనకి ఇక్కడ చూసుకుంటే అప్లై ఎవరెవరు అప్లై చేయొచ్చు నేను చెప్తాను చూడండి. ఎలక్ట్రికల్ చూసుకుంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూసారు కదా, అది బీటెక్ చేసి ఉండాలన్నమాట. బీటెక్ చేసి ఉంటే మీకు దానికి ఎలిజిబుల్. నెక్స్ట్ టెక్నీషియన్ చూసుకుంటే ITI చేసి ఉండాలి. నెక్స్ట్ అసిస్టెంట్ లోకో పైలట్ అయితే మెట్రికులేషన్ ITI రికగ్నైజ్డ్. నెక్స్ట్ డిప్లొమా ట్రేడ్ ఎవరైనా సరే నోటిఫికేషన్కి ఇది అప్లై చేసుకోవచ్చు. బీటెక్ ITI డిప్లొమా ఎవరైనా సరే నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ రిలేటెడ్. సివిల్ చూసుకుంటే సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ మినిమం సివిల్ క్వాలిఫికేషన్, డిప్లొమా క్వాలిఫికేషన్ ఎవరైనా ఉంటే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 4 years బ్యాచిలర్ డిగ్రీ సివిల్ ఇంజనీరింగ్ లేదా కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ స్ట్రీము బేసిక్ స్ట్రీమ్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ దానికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ట్రాక్ మెయింటైనర్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయి ఉంటే ట్రాక్ మెయింటైనర్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మెకానికల్ చూసుకుంటే టెక్నీషియన్ 3 కింద మెకానికల్లో ఇది కూడా మనకి ITI చేసి ఉంటే NCVT కానీ SCVT కానీ ITI ఫిట్టర్ మెకానికల్ డీజిల్ మెకానిక్ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. స్టేషన్ మాస్టర్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ డిసిప్లిన్ చేసి ఉండాలి, అంటే గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, అంటే మనకి డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ అనమాట. గూడ్స్ ట్రైన్ మేనేజర్ కూడా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. పాయింట్స్ మెన్ చూసుకుంటే 10th క్లాస్ పాస్ ఉంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ సిగ్నల్ టెలికమ్యూనికేషన్ చూసుకుంటే మెట్రికులేషన్ ITI పాస్ అయి ఉండాలి. దానిలో NCVT SCVTలో ఎక్కడైనా ట్రేడ్ సర్టిఫికేట్, ఎలక్ట్రీషియన్ కానీ ఎలక్ట్రిక్ మెకానిక్ కానీ వైర్మ్యాన్ కానీ ఈ 3 ట్రేడ్లో మీరు NCVT కానీ SCVT సర్టిఫికేట్ ఉంటే మనకి
సిగ్నల్ టెలికమ్యూనికేషన్కి పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే 10+2 ఫిజిక్స్ విత్ మ్యాథ్స్ తీసుకుంటే కూడా దాని నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. మెట్రికులేషన్ 10th క్లాస్ పాస్ అయ్యి ఉండు అప్రెంటిస్షిప్ ట్రేడ్స్ ఏదైనా మీరు చేసి ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట సిగ్నల్ టెలికమ్యూనికేషన్కి. నెక్స్ట్ కమర్షియల్ సూపర్వైజర్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఎనీ డిసిప్లిన్. మనకి కమర్షియల్ సూపర్వైజర్కి అయితే గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. దీనికైతే ఇందులో మనకి మ్యాథ్స్ అండ్ డిప్లొమా, బీటెక్, 10th, ఇంటర్, ఐటీఐ ఎవరైనా సరే నోటిఫికేషన్కి అయితే పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు దేనికి ఎలిజిబుల్ చెక్ చేసుకుని అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇది నోటిఫికేషన్ అయితే నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. దానికి మీరు డిప్లొమా కానీ నెక్స్ట్ బీటెక్ కానీ, ఇంటర్ కానీ, ఐటీ కానీ చేసుంటే 10th చేసుకున్నా పర్లేదు. నోటిఫికేషన్ అయితే పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇది నోటిఫికేషన్ అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ.